కేటీఆర్ మాట్లాడుతూ 2 రోజులు అయినాక నేను మాట్లాడతా. నేను టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ ను ఈయనవా బొంద పెట్టకపోతే నా పేరు సిరిసిల్లం యాదవ్ గారు. ఎట్లా ఏ లెక్కన కూడా హక్కు ఉంది. ఎందుకంటే బీసీ ఆయన మా కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన రోడ్ పాలయ్యిండు. మా టీఆర్ఎస్ పార్టీకి మా పార్టీకి ఇస్తే రోడ్ పాలయ్యిండు. ఆయనకు మేము ఏం చేసినాం అనేది కేటీఆర్ తెలియదు. ఏం రాళ్ళు మోసినాడు ఆయన. ఈడ వచ్చి ఓ రూమ్ లో ఫస్ట్ వచ్చి ఏం చేసిండు, సర్వీస్ అపార్ట్మెంట్ పెట్టిండు. సర్వీస్ అపార్ట్మెంట్ అంటే ఏంది, ఓ రూమ్ లో ఓ కల్చర్ తెచ్చిండు. ఇంకేమి ఓ పెద్ద ఏదో నరుకుతూ కేటీఆర్ పెళ్లికి గేట్ కు తాళం ఇచ్చిండు పంచనాలు. ఎందుకు? అరే పైసలు లేకుండా ఏడుండే ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఇవాళ రైమాన్ భాయ్ అరే మేము పోయి తీసి పెళ్లి పిల్లగాన్ని సాయంత్రం పెళ్లి మేము ఆ కుటుంబానికి ఏం చేసినాం అనేది మాకు తెలుసు. ఈయన ఏడుండు అమెరికాలా ఆడ ఓయి రూమ్ లో నడుపుకుంటుండే. అది ఆడ ఏడ అమెరికాలా తర్వాత వచ్చిన ఎప్పుడు 2005-2006 లో వచ్చినట్లు వాళ్ళ ఆయన అరే వీడు ఆడ అమెరికాలో చిప్పలు కడుకుంటుండు తమ్మి అని నేను సుదర్శన్ అన్న అని రైమాన్ భాయ్ ఇంకా మా మధుచూరాచార్య అన్న ఇప్పుడు వి ప్రకాష్ అన్న కొంతమంది అప్పట్లో పెద్ద మనుషులు మా చంద్రశేఖర్ మమ్మల్ని ఏమాట కేసీఆర్ గారు నన్ను చాలా పనులు చేస్తాను విన్నావా. వాళ్ళ నాయన ఇప్పుడు పెద్ద మనిషికి మేము రక్షణ ఉన్న వాళ్ళం, మేము రౌడీలమైన పొద్దుగాల ఆయన ఇంట్లో 10 మంది పొద్దుగాల కావాలి రాత్రి కావాలన్న వాళ్ళం మేము రౌడీలమైన. నేను ఎంత మంచి అయితే నాకు మేరు ఇవ్వాలి, నేను చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వాలి. ఈయన పిచ్చి పట్టింది వినవా. ఈ బలం అనుకుంటుండు ఎవరెవరు వినవా.